తీవ్రం ఖండించాలి. రోడ్లు ఎక్కాల్సిందే మనం కూడా. రోడ్లు ఎక్కితేనే పనులు అవుతున్నాయి ఈ రోజుల్లో. రోడ్లు ఎక్కకుండా చక్కగా మంచిగా చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. తమిళనాడులో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు వాటిలో వసతులు సరిగ్గా లేవని చెప్పేసి ఒక మహిళ ఒక వీడియో రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అది విజయ్ దాకా వెళ్ళింది. వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చూసి విజయ్ దాకా తీసుకెళ్లారు. సీఎం విజయ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ హాస్పిటల్ని విజిట్ చేశారు. ఆ వసతులు ఏమి కరెక్ట్గా లేవని చెప్పేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చారు. నేను మళ్ళీ వస్తాను, సేమ్ ఇలాగే ఉంటే మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేస్తానని అయితే వార్నింగ్ అయితే గట్టిగా ఇచ్చారు. ఇలా ఒక ప్రభుత్వం, ఒక సీఎం అలా నడుచుకోవాలి. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో చూసాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏలూరులో జీజీహెచ్లో పసి పాప మరణానికి గురైంది నిర్లక్ష్యం వల్ల. ఎవరు పట్టించుకోరు మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. బడ్జెట్లో ఎంత కేటాయించామని చెప్తారు. ఏం చేశారు చూపించాలి. ఎవరు అడగట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చూపించలా, పట్టించుకోవట్లా. ఒక పేపర్ రిలీజ్ చేసినంత మాత్రం కుదరదు. ప్రతి హాస్పిటల్లో మేము ఇది తీసుకొచ్చా అని చెప్పేసి బోర్డు పెట్టండి. అక్కడ మీరు ఇచ్చిన పథకాల లిస్టులు పెడుతున్నారు కదా సచివాలయాల్లో, అలాగే ప్రతి హాస్పిటల్లో ఈ నెలలో ఇది తెచ్చాము, ఈ సంవత్సరం మొత్తానికి ఎంత బడ్జెట్ కేటాయించాము, ఇన్ని వసతులు కల్పించాము అని చెప్పేసి బోర్డు పెట్టండి. ఈసీజీలు పనిచేయట్లేదు, 2D ఎగోలు పనిచేయట్లేదు అని చెప్పేసి వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో. నేను ఫేస్ చేసేది పోయిన వారం మా పేరెంట్స్ని తీసుకెళ్తే. ప్రభుత్వం నిద్రపోతుందా? ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు గురించి కాదు, ప్రతి ప్రభుత్వం ఉన్నా అలాగే నడుస్తుంది. ప్రజలు మారాలి. ప్రజలు మారినంతసేపు వీళ్ళు ఇలాగే ఆటలాడుతూ ఉంటారు. ఓటు కోసం ఒక ఓటు అమ్ముకుని బతికేవాడు గురించి చెప్తున్నా నేను. పబ్లిక్ మీరు రియాక్ట్ అవ్వకపోతే ప్రభుత్వ హాస్పిటల్ డబ్బులు ఉన్నాయి కానీ నాకెందుకు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతా, నేను అక్కడ చూసుకుంటా, లేదంటే 5 లక్షలు వస్తుంది, ఏదో సర్జరీ కానీ ఏదైనా ఉంటే దాంట్లో కవర్ అయిపోద్దని అనుకుంటే కుదరదు. నీకు ఈ పరిస్థితి ఎప్పుడో ఒక రోజు వస్తుంది. నువ్వు ఇబ్బంది పడతావు, అప్పుడు ఏడుస్తావు, ఇంకొక్క పెట్టి ఏడుస్తావు. ఈ రోజున లేనిది రేపు రాదు. ఈ రోజు మొదలెడితేనే రేపు అయింది. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని ఎక్కడికక్కడ ప్రశ్నించాలి. మీరు అడగకపోతే పని కాదు, మాకెందుకులే అని అనుకుంటే ఏమీ కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తున్నారు. ఒక సమాచారం గురించి అడిగితే ఏందమ్మా, ఏంది మీరు వచ్చేది, ఎంతమందికి చెప్పాలి, ఎందుకు ఉద్యోగాలు మీకు, ఇంట్లో కూర్చోవచ్చుగా, అంట్లు కడుక్కోవచ్చుగా ఇంట్లో కూర్చొని. అలా ఉంది మరి ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి. అయితే అందరూ గమనించాలి, అందరూ ప్రశ్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే మంది, అక్కడ కరెక్ట్గా వసతులు లేకపోతే ఎలా? కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, తీవ్రం ఖండించాలి. రోడ్లు ఎక్కాల్సిందే మనం కూడా. రోడ్లు ఎక్కితేనే పనులు అవుతున్నాయి ఈ రోజుల్లో. రోడ్లు ఎక్కకుండా చక్కగా మంచిగా చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందరూ అర్థం చేసుకొని గట్టిగా క్వశ్చన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మీ రామ్ తుమ్మినేని, TRB మీడియా.